హే అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఇవాళ నేను మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను. లాస్ట్ టైం మీకు ఆమ్లా క్యాండీ చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి అదేమో స్వీట్ కదా, ఇది హాట్ అనమాట. ఇది సాల్టెడ్ ఆమ్లా డ్రై అనమాట. ఇవి నేను చూపిస్తాను చూడండి. సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా మంచిగా నీట్గా క్లీన్ కడిగేసి ఆవిరి మీద ఉడికించుకొని ఈ విధంగా ముక్కలు చేసుకోవాలండి. ఇది మీకు ఆల్రెడీ ఎలా చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ చూసేయండి, ఓకేనా. ఇలా చక్కగా వీటన్నిటిని ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇందులో మనము కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దీనికి సాల్ట్ ఎక్కువ అయితే అవసరం లేదండి. మనకు ఫస్ట్ క్యాండీ దాంట్లోనేమో కిలోకి హాఫ్ కిలో వేసుకుంటాం కదా, ఇది అవసరం లేదు. 1 స్పూన్ 2 స్పూన్లు సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. సో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 1 స్పూన్ మిరియాలు, ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ 3 యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. మనము చక్కగా ఫైన్ పౌడర్ చేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ కూడా మనము ఈ ఆమ్లాలో కలిపేసుకునేసి చక్కగా కలిపి 1 డే ఉంటే చాలండి. మనకు క్యాండీస్ ఏమో 3 డేస్ ఊరబెట్టేసి ఎండలో పెట్టాం కదా, ఇది 1 డే ఉంచేసేసి నెక్స్ట్ డేనే మనం ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ డే పెట్టుకున్న తర్వాత ఒక 3 డేస్ అండి, కంటిన్యూస్గా 3 డేస్ ఎండలో పెట్టుకుని ఈ విధంగా డ్రై అయిపోతాయి. ఇవి మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇయర్ మొత్తం ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండొచ్చు అనమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి.